2 గంపలు ఇలా పంపిస్తాం. ఇది స్పెషల్ ఓన్లీ మనం ఏదో డైరీ ఫామ్ ఉంది గ్రాస్ అంటే మిగిలిన గ్రాస్ అమ్మేది కానీ కంప్లీట్గా మనం సీడ్ గురించే డెవలప్ చేస్తాం. ప్రతి స్టెమ్ క్వాలిటీ వస్తే ఇన్ కేస్ ఏమైనా మొటాలిటీ వచ్చింది మనం పెట్టిన దానిలో మొటాలిటీ ఎక్కువ వచ్చిందన్నా కూడా మళ్ళీ మేము రీప్లేస్మెంట్ చేస్తామండి. వెల్కమ్ టు 1 క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ వచ్చేసి మనం సూపర్ నేపర్, రెడ్ నేపర్ ఇలాంటి వెరైటీస్ గురించి షూట్ చేద్దామని వచ్చాము. ఇక్కడ చూసినట్టయితే స్టెమ్స్ కూడా సేల్ చేస్తారు. ఈ మొత్తం అడ్రస్ వచ్చేసి ఒకసారి అన్న గురించి తెలుసుకున్నాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు శ్రీకాంత్ అండి. ఈ ఏరియా అక్కడ ఇది వచ్చేసి మెదక్ డిస్ట్రిక్ట్ అండి, మనోహర్బాద్ గ్రామం, మండల్ మనోహర్బాద్ అండి. ఇది ఎన్ని వెరైటీస్ ఉంటాయి? మన దగ్గర 10 వెరైటీస్ ఉన్నాయండి. అందులో నేపర్ వెరైటీస్ ఉన్నాయి, జొన్న వెరైటీస్ ఉన్నాయి, పప్పు జాతి వెరైటీస్ ఉన్నాయి. పప్పు జాతి. ఓకే. సో ఫస్ట్ ఎక్కువ వాడే వెరైటీస్ ఏవి అంటే ఇప్పుడు ఎక్కువ సేల్ చేసే అయితే 4G బుల్లెట్ నేపర్ అండి. అది గోల్డెన్ షిప్ కైనా, పిక్ ఫార్మింగ్ కైనా, డైరీ ఫార్మ్ కైనా, దేనికైనా కూడా 4G బుల్లెట్ నేపర్ మెయిన్ అండి. ఓకే. ఇప్పుడు ఈ గడ్డి కనిపిస్తుంది, ఇది ఏ జాతికి సంబంధించి? అంతా 4G బుల్లెట్ నేపర్ అండి. ఈ స్పెషల్ గా సీడ్ గురించి డెవలప్ చేసింది. ఇది 6 to 7 months ఓల్డ్ అండి. 6 to 7 months. అవును. ఓకే. ఇప్పుడు ఇది నాటిన ఎన్ని రోజులకు వస్తుంది మీకు? ఇది రైతులకు వచ్చేసి నాటుకున్న 70-75 డేస్ లో ఫస్ట్ కటింగ్ వస్తుంది. సెకండ్ కటింగ్ నుండి 35 to 40 డేస్ కి రెండో కటింగ్ వస్తుంది. రెండో కటింగ్ నుండి రెగ్యులర్ గా 35-40 డేస్ కి వస్తూ ఉంటాయి. ఇది ఓన్లీ డైరీ ఫార్మ్స్ కా, షీప్ ఫార్మింగ్ దానికి కూడా రెండింటికి పనిచేస్తాను. అన్నిటికి. ఓకే. ఒక 10 ఆవులు మెయింటైన్ చేసే అతనికి ఎన్ని ఎకరాలు నాటుకోవాలి? 10 ఆవులు మెయింటైన్, బఫెలోస్ అయినా కౌస్ అయినా రెండిట్లో ఏదైనా కూడా 10 పెట్టుకుంటే 1 acre ఉండాలండి. మినిమం 1 acre ఉండాలి. ఓకే. షీప్స్ కానీ వచ్చేసి షీప్స్ కి వచ్చేసి 50 1 acre 10 పిల్లలకి 50 పిల్లలకి సరిపోతుంది. ఓకే. ఇప్పుడు ఎక్కువగా చేసేది ఎలివేటెడ్ షెడ్స్ అనేది ఎక్కువగా చేస్తున్నారు, అందుకే ఇవన్నీ చాలా యూస్ఫుల్ అవుతుంది ఇప్పుడు. అవును. ఓకే. ఇప్పుడు ఇది 4G కదా? అవును. 4G సూపర్ నేపర్ డిఫరెన్స్ ఏంటి? 4G కి సూపర్ నేపర్ కి వచ్చేసాను. ఇప్పుడు ఇది చూడండి, ఇది వచ్చేసి ఇప్పుడు 4G అండి. ఇది విడ్త్ వచ్చేసి ఆల్మోస్ట్ 2 inches ఉంటుంది. సూపర్ నేపర్ ఇంత విడ్త్ రాదు. అండ్ ఇంకొకటి అంటే సూపర్ నేపర్ కి ఇలా అంటే మనకు గుచ్చేసుకుంటది. ఈ షార్ట్ ఎక్కువ వస్తుంది, సైడ్ కి ముళ్ళు ఎక్కువ వస్తుంది. దీనికి ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు లైవ్ లో తెంపేస్తారు కదా, 4G కి ముళ్ళు లాగా ఉంటుంది, చాలా తక్కువ. గుర్తుపట్టాలంటే ఇది ఒకటే అండి అంతే. మనం వీడియోలో ఇప్పుడు యాక్చువల్ మనం రైతుకి చూపించి సూపర్ నేపర్ వెనకాల పెట్టుకొని చూపించినప్పుడు గుర్తుపట్టలేదు. వీడియోస్ లో చూసి మాత్రం 100% గుర్తుపట్టలేదు అండి. ఇన్ కేసు ఎవరికైనా డౌట్ ఉంది, ఇప్పుడు మీరు సప్లై చేస్తున్నారు ఈ స్టెమ్స్. అవును. 4G సూపర్ నేపర్ ఇప్పుడు మీ దగ్గర కాకుండా సరే బయట దగ్గర మోసాలు అనేది జరుగుతాయి. 4G అని సూపర్ నేపర్ 4G డిఫరెన్స్ ఎలా? ఇదే ఒకటే. స్టెమ్స్ చూసి మాత్రం గుర్తుపట్టలేమండి. ఓన్లీ పెరిగిన తర్వాత స్టెమ్ ఇలా ఆకు పట్టేసుకొని ఇలా అంటే అసలు మనకి చాలా తక్కువ వస్తుంది. సూపర్ నేపర్ మాత్రం కట్ అయిపోతుంది, ఇలా అమ్ముతుంటే మనకి కట్ అయిపోతుంది. ఓకే. పెరిగిన తర్వాత ఏదైనా సరే పెరిగిన తర్వాత గుర్తుపడుతుంది. ఎన్ని రోజుల కటింగ్ వస్తుంది మనకి? ఫస్ట్ కటింగ్ వచ్చేసి 70 days అండి. తర్వాత నుండి 35 to 40 days వస్తుంది. నాటడం ఎలా అన్నది ఏంటంటే లెంత్ వెడల్పు ఎంత? ఓకే. ఇది 1 acre లో వచ్చేసి యాక్చువల్ 10,000 స్టెమ్స్ పడతాయి అండి. ఆ స్టెమ్స్ లో వచ్చేసి ఇప్పుడు ప్లెయిన్ లైన్ లో పెట్టుకునే వాళ్ళు ఏంటంటే తాడుతో 3 ఫీట్లకు ఒక లైన్ పెట్టేసుకొని ఆ లైన్ లో 2 ఫీట్లకు గుచ్చేసుకుంటే వెళ్ళిపోవచ్చు అండి. లేదు భోజాలు సాల్వ్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే 3 ఫీట్లకు లైన్ చేపించుకోండి. భోజ అంటారు, కొందరు సాలు అంటారు. 3 ఫీట్లకు సాలు చేపించుకొని ఆ సాలు మీద 2 ఫీట్లకు లైన్ లో గుచ్చేసుకుంటే వెళ్ళిపోతే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు ఇది మొక్క ఉందండి, ఇది వచ్చేసి 2 గంటల స్టెమ్ పంపిస్తాం మనం ఇలా. ఓకే. యాక్చువల్గా ఆకు వస్తుందండి, ఇది ఎవరు కూడా తీయొద్దు. చాలా మంది ఏంటంటే ఇది తీసేసి పెంచుతారు, ఇది తీయొద్దు. ఇది తీసేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు మీకు చూపించాలని చూస్తున్నా, ఇది ఉంది కదా, ఇది గన్ పోస్ట్ వస్తుంది. ఇది సన్లైట్ కైనా వాటర్ ఎక్కువ అయినప్పుడైనా ఇది తట్టుకోలేదు. సో ఇది ఉంటే ప్రొటెక్షన్ ఒక లేయర్ లాగా ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. కంపల్సరీ రైతులు ఎవరు తీయొద్దు, ఇలానే పెట్టేసుకోండి, చాలా బాగుంటది. ఇంకోటి ఎప్పుడైనా పురుగులు ఏమైనా పట్టే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఈ లేయర్ ఉంటుంది మనకి పైన ఉంది. ఇప్పుడు ఈ 2 గంటల మొక్క పంపిస్తాం కదండి, ఈ 2 గంటలో కింది పార్ట్ ఇది ఉంది కదా, ఇది నేల అనుకోండి, ఓన్లీ ఇంత మంది సరిపోద్దండి. చాలా మంది ఏంటంటే ఒక గనుపు లోపలికి ఒక గనుపు బయటకి అంటే ఇక్కడ వరకు పెట్టేస్తారు. ఇలా పెట్టుకోకండి, ఓన్లీ జస్ట్ 1 inch భూమికి సరిపోద్ది. ఒకటే గనుపు బయటికి అంతే అండి. ఇప్పుడు 2 గనుపులు పెట్టుకుంటే సింగిల్ గనుపు డిఫరెన్స్ ఏంటంటే 2 గనుపులు పెట్టుకుంటే మనకు ఇక్కడ నుండి జర్మినేషన్ వస్తాయి, ఇక్కడ నుండి జర్మినేషన్ వస్తాయి. రెండింటి దగ్గర నుండి జర్మినేషన్ వచ్చినప్పుడు మనకు వెయిటేజ్ ఎక్కువ, టన్నేజ్ ఎక్కువ వస్తుంది అన్నట్టు. పిల్లకలు ఎక్కువ వచ్చినప్పుడు మనకి గ్రాస్ ఎక్కువ వస్తాయి, డబుల్ గ్రాస్ వస్తాయి ఆల్మోస్ట్ మనకి. ఓకే. అలా సింగిల్ గనుపు కన్నా 2 గనుపులు పెట్టుకోవడం బెటర్. అంటే నేను వేరే డైరీ ఫామ్ లో చూసాను, మీరు ఇలా స్ట్రేట్ గా ఇలా పెట్టమంటారు, లోపలికి లేదు 40 angles లో పెట్టాలి. ఇలా యాక్చువల్ ఇలా పెట్టుకోకూడదు, ఇలా 40 angles లో పెట్టాలి. 90 degrees లో పెట్టేసి లేదు లోపలికి వెళ్ళాలి, అలా కూడా పెడతాను. అవును పెడతారు. పెడితే ఏమవుతుందంటే అది ఎప్పుడైనా మనకి ఇప్పుడు రైనింగ్ సీజన్ కదండి, రైనింగ్ సీజన్ లో కంటిన్యూస్ గా 4-5 days వర్షం పడింది అనుకోండి, ఇప్పుడు మీరు అన్నట్టు ఇలా పెట్టేస్తే వాటర్ లెవెల్ ఎక్కువ అయిపోయి దీనికి ఆక్సిజన్ అందదండి.
అలాంటి టైంలో ఈ మొక్క అనేది పాడైపోతుంది. ఈ గణప అనేది చూసారుగా చాలా చిన్నగా ఉంటది, అవును. మురిగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇలా పెట్టేసుకుంటే ఏంటంటే మొక్క కంప్లీట్ గా మునగదు. మనం వాటర్ లెవెల్ ఎంత ఎక్కువైనా కూడా మొక్క అనేది మునగదు. మునిగినప్పుడు ఒక గణప ఇన్ కేసు కింద పాడైపోయినా పైన కంపల్సరీ జర్మినేషన్ వస్తుంది. అంటే మొక్క అనే చనిపోదు కదా. చనిపోయే మొటాలిటీ చాలా తక్కువ ఉంటాయి. ఇలా పడుకోబెట్టింది అనుకుని ఇలా 5 యాంగిల్స్ కూర్చున్న దానికి మొటాలిటీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఈ 4G సూపర్ నేపర్ గురించి దీని గురించి స్పెషాలిటీ ఏంటన్నా? ఇందులో వచ్చేసి మెయిన్ గా నేపియర్ లో ఏ జాతి ఏ వెరైటీ తీసుకున్నా ఇందులో ప్రోటీన్ పర్సెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. నేపియర్ గ్రాస్ లో అన్ని వెరైటీస్ ఇందులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, 14 to 17% ఉంటుంది. సో ఇది పెట్టడం వల్ల రైతులకు కూడా ప్రోటీన్ ఎక్కువ ఇచ్చినప్పుడు దాని ఖర్చు అనేది కొంచెం తగ్గుద్ది. అంటే ఆల్మోస్ట్ 50% తగ్గుద్ది అని చెప్పను, బట్ చాలా వరకు తగ్గుద్ది. అండ్ ఇంకొకటి రైతులకైనా లేబర్కైనా కట్ చేసే వాళ్ళు మనం బీహార్ వాళ్ళని పెట్టుకున్నా కూడా ఆకనే చాలా సాఫ్ట్ గా ఉంటాయి కాబట్టి కట్ చేసే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. మెయిన్ గా ముద్రదు తొందరగా. ముద్రనప్పుడు మనకు వేస్టేజ్ చాలా తక్కువ వస్తుంది, రైతులకు దిగుబడి ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. దీనిలో వాటర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది అన్న? ఇందులో ఆ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇందులో తైవాన్ లో తక్కువ ఉంటుంది. తైవాన్ లో డ్రై మ్యాటర్ ఎక్కువ ఉంటుంది, 7 to 20% డ్రై మ్యాటర్ ఉంటుంది. సో వాటర్ కంటెంట్ తక్కువ ఉంటుంది, ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ గడ్డి జాతుల్లో ఇష్టంగా స్వీట్ గా ఉండే జాతి ఇష్టంగా పశువులు తినేది స్వీట్ గా ఉండేది అంటే స్వీట్ గా ఉండాలనుకుంటే రెడ్ నేపర్ స్వీట్ ఎక్కువ ఉంటుంది అండి. రెడ్ నేపర్ స్వీట్ ఎక్కువ ఉంటుంది, దాంతో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది ఉంది కదా 4G, దీనికి సాఫ్ట్ గా ఉంటుంది ఆకనే. రెడ్ నేపర్ కి ఏంటంటే దీనిపైన కొంచెం ముళ్ళు లాగా వస్తే అండ్ కటింగ్ కి కొంచెం లేట్ గా వస్తుంది. ఇది మనకి 3 కటింగ్స్ వస్తే అది 2 కటింగ్స్ వరకే ఆగిపోతుంది రెడ్ నేపర్ తో. సో అదొక ప్రాబ్లం ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైనా రైతులు 2-3 వెరైటీస్ పెట్టుకుంటే బాగుంటుంది. ఒకే వెరైటీ మీద డిపెండ్ అవ్వకుండా 2-3 వెరైటీస్ ఉన్నప్పుడు ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్కటి బాగుంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉన్నప్పుడు మనకు డైరీకి చాలా బాగుంటుంది అన్నది. ఇప్పుడు రైతులు అన్నప్పుడు ఒకటే వ్యాపారానికి ఆగరు. ఎందుకంటే షీప్ ఫార్మింగ్, గోట్ ఫార్మింగ్ చేసే ప్లేస్ డైరీ ఫార్మింగ్ కూడా చాలా 2 విధాలుగా చేసేవాళ్ళు. ఆ 2 విధాలుగా సూటబుల్ అయ్యే జాతులు ఏవన్నీ? ఇప్పుడు మనకి ఇది పెట్టుకున్నామండి 4G బుల్లెట్ నేపర్ కదా. ఇది డైరీ ఫార్మ్ కి మెయిన్ గా ఎక్కువ యూజ్ చేసేది 4G బుల్లెట్ నేపర్ గ్రాసెస్ యూజ్ చేస్తారు. ఇప్పుడు మీరు అన్నట్టు గోట్ అండ్ షీప్ పెట్టుకునే వాళ్ళకి అడిషనల్ గా ప్లేస్ ఎక్కువ ఉంటే హెడ్ జులూసన్ కి వెళ్ళడం బెటర్ అండి. నేపర్ పెట్టేసి ఎన్ని పెట్టినా కూడా ఆల్మోస్ట్ సేమ్ ఒకటే వెరైటీ కిందకి వస్తుంది. అలా కాకుండా మాకు ప్లేస్ ఎక్కువ ఉంది, మా దగ్గర గోట్ అండ్ షీప్ కూడా ఉంది అనుకునే వాళ్ళు ఇది ఉంచేసుకొని ఎక్స్ట్రా పెట్టేసుకుంటే హెడ్ జులూసన్ కి వెళ్ళడం బెటర్. హెడ్ జులూసన్ చాలా బెటర్, అందులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటే పప్పు జాతి కిందకి వస్తే మన దాని తగ్గించుకునే ఛాన్సెస్ చాలా సీడ్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి మన దగ్గర. పర్ కేజీ ఎలా సేల్? అది సీజన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది అండి. ఇప్పుడు యావరేజ్ 600 రూపీస్ కేజీ ఉంది. ఈ స్టెమ్ ఎలా సేల్ చేస్తున్నాయి 4G? ఇది 2 కనుపుల మొక్క వచ్చేసి 1 రూపీ ఉంటాయండి. 10,000 స్టెమ్స్ ఎవరైనా మన దగ్గరకు తీసుకున్న రైతులు ఎవరికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఉంటుంది. ఏపీ తెలంగాణ ఎక్కడికైనా పంపిస్తుంది. ఓకే, ఎక్కువగా తీసుకునే వాళ్ళకి ఏమైనా తక్కువ ఉంటుందా? అవును, ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఇస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో ఒక రైతు ఉన్నారు, ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా ఒక బ్యాగ్ వేస్తే 1000 మొక్కలు వస్తాయి. అందులో 250 to 300 రూపీస్ చార్జ్ చేస్తారు మన కార్గో వాళ్ళు. సో మనం ఏంటంటే 10,000 తీసుకున్న రైతులకు ఆల్రెడీ అవి 10,000 అవుతున్నాయి కాబట్టి మనం ఇక్కడ 3,000 మైనస్ అవుతుంది. ట్రాన్స్పోర్టేషన్ 3,000 మనం పెట్టేసుకుంటాం మనకి ఫ్రీ డెలివరీ. రెండు గంపులకి దూరం కట్ చేసుకుంటారా? అవునండి, ఇప్పుడు ఇలా 2 గంటలు పంపిస్తామండి మనం. ఓకే, ఈ ప్రతి మొక్క వచ్చేసి 2 గంటలు వస్తాయండి. 2 గంటలు ఇలా పంపిస్తాం. ఇది స్పెషల్ ఓన్లీ మనం ఏదో డైరీ ఫామ్ ఉంది గ్రాస్ అంటే మిగిలిన గ్రాస్ అమ్మేది కానీ కంప్లీట్ గా మనం సీడ్ గురించి డెవలప్ చేస్తాం. ప్రతి స్టెమ్ క్వాలిటీ వస్తే ఇన్ కేసు ఏమైనా మొటాలిటీ వచ్చింది మనం పెట్టిన దానిలో మొటాలిటీ ఎక్కువ వచ్చిందన్నా కూడా మళ్ళీ మేము రీప్లేస్మెంట్ చేస్తామండి. ఓకే, ఇది ఇప్పుడు గెన్పి మీరు ఇప్పుడు కట్ చేస్తారు కదా, అది ఇప్పుడు ఆంధ్రాని అనుకోండి ఒక 500 కిలోమీటర్స్ దూరం ఉంది. ఎన్ని రోజులలో పంపిస్తారు? ఎన్ని రోజులు ఇది బతుకుంటది? ఇప్పుడు మనకు ఆర్డర్ వైజ్ ఉంటే ఆర్డర్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మనం కటింగ్ చేయడం వాళ్ళకి పంపించడం లేట్ అవుద్ది. మేము కానీ కటింగ్ వన్స్ ఈ రోజు కటింగ్ అవుతుంది కదండి, ఈ రోజు కటింగ్ అయింది, ఈ రోజు నైట్ కంపల్సరీ వేసేస్తాం ట్రాన్స్పోర్ట్ కి. ఈ రోజే కటింగ్, ఈ రోజే ట్రాన్స్పోర్ట్. అంటే మనం తీసుకోవడం ఆల్రెడీ టైం చెప్తాం, 2-3 డేస్ టైం పట్టుద్దని. బట్ ఏ రోజు కటింగ్ చేస్తాం ఆ రోజు మాత్రం వెళ్ళిపోద్ది అన్నది. నెక్స్ట్ డే కంపల్సరీ వాళ్ళకి డెలివరీ ఆర్టీసీకి వేస్తాం. 1 డేలో వెళ్ళిపోతుంది. 1 డేలో వెళ్ళిపోతుంది. నైట్ వేస్తే కంపల్సరీ మార్నింగ్. ఈ రోజు కట్ చేస్తే వీరు వాళ్ళ భూమిలో నాటాలంటే ఎన్ని రోజుల్లో పెట్టవచ్చు? యాక్చువల్ మనం ప్రతి ఒక్కటి రూపాయి పెట్టి కొనుక్కున్నప్పుడు మన వచ్చే వరకు వాళ్ళు ల్యాండ్ అంతా రెడీ చేసుకుని ఉంటే బెటర్ అండి. మన దగ్గరకు వచ్చాక ఇంకా వెయిట్ చేసి తర్వాత పెట్టుకుందని ఆప్షన్ పెట్టుకోవద్దు. ఎవరైనా కూడా వాళ్ళ డబ్బులు వేస్ట్ అయిపోతాయి. కాకపోతే మన వాళ్ళ రైతు దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా 2-3 డేస్ వరకు పని చేస్తాయి. బ్యాగ్ లోనే ఉంచేసి నీడకు పెట్టేసి డైలీ ఒకసారి తడిపేసి మొక్కలు వాటరింగ్ చేస్తే సరిపోద్ది. 5 డేస్ వరకు ఉంటాయి. 4 to 5 days. అవునండి. ఓకే, అంటే మొత్తం ల్యాండ్ అంతా మొత్తం దున్నేసి రెడీగా పెట్టుకొని మీ దగ్గర ఆర్డర్ చేసుకోవాలి. ఇదంతా తీసుకొచ్చి అక్కడ ఇప్పుడు మళ్ళీ ఎండాకాలం చాలా ఇబ్బంది అయిపోతుంది. అలా కాకుండా ఇప్పుడు నెక్స్ట్ రైనింగ్ సీజన్ కూడా వర్షం కంటిన్యూ 3 to 4 days పడింది అనుకోండి, అప్పుడు కూడా పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఓకే అన్న, ఇది ఏ జాతికి సంబంధించిన గడ్డి అనేది వచ్చేసి రెడ్ నేపియర్ అన్న. ఇది రెడ్ నేపియర్. ఇది ఎప్పుడైనా సింగిల్ వెరైటీ పెట్టుకోవద్దు. డైరీ ఫామ్ కి అయినా గోల్డెన్ షిప్ కి అయినా ఒక వెరైటీ పెట్టుకోకుండా దీంతో పాటు మిక్సింగ్ పెట్టుకోవాలి. 4G మేజర్ గా పెట్టుకొని లేకపోతే తైవాన్ మేజర్ గా పెట్టుకుని ఇది ఒక పార్ట్ లాగా పెట్టేసుకుంటే
వర్కౌట్ అవుతుంది. ఇందులో వచ్చేసి మనకి 7-20% డ్రై మ్యాటర్ ఉంటుందండి. 12-14% ప్రోటీన్ ఉంటుంది. అవునండి. దీనిలో కూడా వాటర్ పర్సెంటేజ్ కంటెంట్ ఉంటుందా అన్న? ఉంటుంది. ఇందులో వాటర్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుందండి. డ్రై మ్యాటర్ ఎక్కువ ఉంటుంది ఇందులో. అవును. అంటే ఎండుగడ్డి టైప్ లో ఎండుగడ్డి టైప్ లో వాడుకునే వాళ్ళకి ఇదైనా తైబనా బెటర్ అండి. ఓకే అన్న. ఇప్పుడు ఎకరానికి ఎంత దిగుబడి రావచ్చు అన్నది? ఇది వచ్చేసి 180 to 200 tons వస్తుంది. దిగుబడి తక్కువ ఉంటది. 4G తో కంపేర్ చేసుకుంటే 4G ఒక 3 కటింగ్స్ వస్తాయి, ఇది 2 కటింగ్స్ వస్తాయి. దిగుబడి కొంచెం స్లో. మన డైరీ ఫామ్ లో పెట్టాలంటే 4G ఎక్కువగా పెట్టి ఇది తక్కువగా పెట్టి ప్లస్ ఇంకోటి తైవాన్ అనేసి ఎడ్జ్లైన్ సరే ఒక 3-4 వెరైటీస్ తీసుకెళ్ళాలి. అవును. ఎప్పుడైనా షీప్ ఫార్మ్, డైరీ ఫార్మింగ్ ఇవన్నిటికీ కూడా ఈక్వల్ గా వాడుకోవచ్చు. ఓకే అన్న. ఇప్పుడు రెడ్ నేపర్ లో ఇప్పుడు 4G కైనా తైవాన్ కైనా సరే ఇవి డిఫరెన్స్ లో ఏముంటాయి అన్న వీటికి? అంటే రెడ్ నేపర్ తక్కువగా వస్తుంది, దిగుబడి తక్కువ వస్తుంది, నీళ్ళ శాతం తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది దీనికి. అవును. ఇప్పుడు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు దానికి వాటర్ కూడా ఎక్కువనే పెట్టాలంట. అవును. అట్లా ఏమి ఉండదు. అలా ఏమి ఉండదు. మనం నేపర్ లో ఎవరికైనా ఎవ్రీ 5 days ఒకసారి వాటర్ ఇస్తే సరిపోద్ది. ఎవ్రీ 5 days ఒకసారి ఇచ్చుకుంటే సరిపోద్దండి. తక్కువ పెట్టద్దు. తక్కువ పెట్టినా పర్లేదు కానీ ఎక్కువ పెట్టద్దు. స్టార్టింగ్ మాత్రం 20 days మాత్రం కంపల్సరీ ఎవ్రీ 5 to 6 days కి మాత్రమే వాటర్ ఇవ్వాలి. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ఏదో వరికి పెట్టినట్టు డే బై డే పెట్టేస్తారు. నీళ్ళ కంపల్సరీ ఒకసారి మనం వాటర్ పెట్టిన తర్వాత నీళ్ళ మొత్తం ఆరిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం వాటర్ ఇవ్వాలి. అలా పెట్టినప్పుడు ఏంటంటే గ్రోతింగ్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది, మనకి పిలికలు ఎక్కువ వస్తుంది. ఇప్పుడు పెట్టిన తర్వాత 40 days కా 80 days కన్నా వచ్చేది? సెకండ్ కటింగ్ నుండి 35 to 40 days కి వస్తుంది. 40 days సెకండ్ కట్. ఫస్ట్ కటింగ్ 70 days అండి. 70 days. అవును. ఓకే. కటింగ్ పెరిగే కొద్దికి పక్కన గెనుపులు పెరుగుతా ఉంటాయి. అవును. ఆ విధంగా చూసుకుంటే గ్యాప్ కూడా 3 feet ఎంత పెట్టుకున్నారు మీరు. ఆ తర్వాత కూడా ఒక 5 years తర్వాత లైఫ్ ఉంటుంది, దీనికి ఏమైనా లైఫ్ ఉంటుంది? గెనుపులు ఎక్కువగా వచ్చేస్తే మన దిగుబడి కూడా ఎక్కువ వచ్చేస్తుంది, మన కటింగ్ కూడా కష్టం అయిపోతుంది. అవును. అయితే మేము రైతులకు చాలా మంది చెప్పేది కూడా, రైతులు చాలా మంది 1 feet కి పెట్టుకుంటూ వెళ్తారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎక్కువ కటింగ్స్ అయిపోయిన తర్వాత ఎక్కువ వస్తుంది, ఎక్కువ పిలికలు వచ్చినప్పుడు దానికి ప్లేస్ కావాలి కాబట్టి మేము స్టార్టింగ్ పెట్టేటప్పుడే 3 feet పెట్టండి అని చెప్తాం. అలా పెట్టినప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ లో ఒక 1 year తర్వాత మనకి ఏ 3 feet ఉందో అది మొత్తం కవర్ అయిపోద్ది. కవర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేదానికన్నా 2 years తర్వాత మనకు వేడేజ్ చాలా ఎక్కువ వస్తుంది గ్రాస్. అప్పుడు మన డైరీ ఫార్మ్ ఎంత కావాలో అంతకంటే ఎక్కువ గ్రాస్ మన దగ్గర ఉంటాయి కాబట్టి ఎనిమల్ కి ఎప్పుడైనా మనకి గ్రాస్ అని తీసుకోవచ్చు. ఫ్యూచర్ ఆలోచించుకొని ఇప్పుడు దూరం పెట్టుకోవాలి. చాలా మంది ఏమంటారంటే ఇప్పుడు దూరం పెడితే చాలా ల్యాండ్ వేస్ట్ అయిపోతుంది, ప్లేస్ ఎక్కువ అయిపోతుంది, దగ్గర పెడతాం అంటారు. ఇప్పుడు మీరు రైతులు దగ్గర పెట్టుకుంటే నాకు ఎక్కువ బెనిఫిట్. యాక్చువల్ నాకు ఎక్కువ స్టెమ్స్ కొంటారు, నాకు ఎక్కువ అమౌంట్ వస్తుంది. కానీ ఈ రోజు స్టెమ్స్ ఎక్కువ కొంటే ఫ్యూచర్ వాళ్ళకి ఇప్పుడు మొక్కకి ప్లేస్ లేనప్పుడు ఏమవుతుందంటే పిలకలు పెట్టడం తక్కువ అయిపోద్ది. ఇంకోటి సెకండ్ ఏంటంటే దాని లోపలికి జిబ్బు అయిపోద్ది. దగ్గరికి అయిపోయిన తర్వాత లోపలికి సన్లైట్ వెళ్ళదు, గాలి వెళ్ళదు. ఈ రెండు లేనప్పుడు మొక్క ఆక్సిజన్ అందక సన్నం అయిపోద్ది. గ్రోతింగ్ కూడా చాలా స్లో అయిపోద్ది. అంటే 3 feet గ్యాప్, 2 feet లైన్ కి 2 మొక్కకి 2 feet, లైన్ కి 3 feet పెట్టుకుంటే పర్ఫెక్ట్ ఉంటుంది. అంటే ఈ బోజల్ అయినా సరే మీ నీళ్లు ఇట్లా బోజలతో ఇడవడం బెస్టా లేకపోతే డిప్పర్ వేయడం బెస్టా? డ్రిప్ ఇరిగేషన్ అనేది ఇప్పుడు చాలా కష్టం అండి. ఎందుకంటే బీహార్లో ఎవరైనా మనమైనా అది సాఫ్ట్వేర్ కట్ చేసేది కాదు, నరికేస్తారు కాబట్టి డ్రిప్ అనేది కట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఒకటి పెట్టుకుంటే ఫ్లడ్ ఇరిగేషన్ పెట్టుకోండి, లేదంటే రెయిన్ గన్స్ పెట్టుకోండి. ఈ రెండు బెటర్ అండి. రెయిన్ గన్స్ పెట్టుకోండి ఇంకా చాలా బెటర్ అండి. రెయిన్ గన్స్ తక్కువ ఉంటే నీళ్ళు పెట్టే వాళ్ళు కూడా లేబర్ ఖర్చు తక్కువ వస్తుంది. వన్ టైం అంటే 1 week ఒకసారి పెట్టవచ్చు. అవునండి, అంతే అండి. 1 week ఒకసారి పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు ఈ స్టెమ్స్ కూడా సేమ్ రేట్ అన్న? ఇవి సేమ్. నేపర్ లేబర్ రేట్ అయినా సేమ్ అండి. ఓకే. ఏదైనా కూడా 1 rupee, 2 గంటల మొక్క 1 rupee వస్తుంది. ఓకే అన్న. ఇది ఏ నేపర్ ఏ జాతి ఏదన్నా? ఇది అనేది వచ్చేసి తైవాన్ అన్న. తైవాన్ జాయింట్ అంటారు. తైవాన్ జాయింట్ అండి. తైవాన్ నేపియర్. ఓకే. ఇది వచ్చేసి మనకి 14-50 feet హైట్ వరకు పెరుగుద్ది అన్న. ఇందులో ప్రోటీన్ కంటెంట్ వచ్చేసి 12 to 14% ఉంటుంది. డ్రై మ్యాటర్ వచ్చేసి 20% ఉంటుంది. నేపర్ అన్ని జాతుల కన్నా డ్రై మ్యాటర్ వచ్చేసి తైవాన్ వెరైటీలో ఎక్కువ ఉంటుంది. ఇది మనం పెట్టుకున్న మొదటి రోజు నుండి 70 days కటింగ్ వస్తుంది. సెకండ్ కటింగ్ నుండి 30-35 days కి వచ్చేస్తాయండి. 4G కన్నా ఇది గ్రోతింగ్ అనేది చాలా ఫాస్ట్ ఉందండి. కాకపోతే ప్రోటీన్ కంటెంట్ వచ్చేసి 4G ఎక్కువ ఉంటుంది, కొంచెం తక్కువ ఉంటుంది. అంటే గ్రోతింగ్ ఎక్కువ ఉన్న దాంట్లో ప్రోటీన్ తక్కువ ఉంది, ప్రోటీన్ తక్కువ ఉన్న దాంట్లో గ్రోతింగ్ ఎక్కువ ఉంది. అవునండి. అన్నిటి పెట్టుకున్న కామన్ గా చూసినట్టు అయితే 4G అన్నిటికన్నా 4G పెట్టింది. ఎవరైనా ఎండుగడ్డి లేదు, ఛాన్సెస్ తక్కువ ఉంది, ఎండుగడ్డి డ్రై మ్యాటర్ లేదు అనుకున్న వాళ్ళకి ఇది బెటర్ అండి. ఇది కట్ చేసుకొని ఒక 2 days ఆరబెట్టేసుకొని వాడికి కుట్టి మిక్సింగ్ చేసి బెటర్ అన్నట్టు. ఓకే అన్న. ఇప్పుడు చూసినట్టయితే జొన్న కుట్టి కూడా ఎండు కుట్టిగా వస్తుంది. దానిలాగా వాడుకోవచ్చు అన్నది? వాడుకోవచ్చు అండి. కాకపోతే అది మనం అంటే ఇంత హైట్ లో కట్ చేసిందంటే కింద ఇది వచ్చేసి కర్ర లాగా అయిపోద్ది. 6 to 8 feet ఉన్నప్పుడు ఆ హైట్ లో మనం ఆరబెట్టేసుకొని కుట్టి పట్టేసుకొని ఇస్తే సాఫ్ట్ గా ఉంటుంది కొంచెం కింద కాండం అనేది. ఈ హైట్ వరకు వెయిట్ చేయవద్దు రైతు.
ప్రోటీన్ కంటెంట్ ఏమైనా తగ్గుతుంది? ఏం తగ్గదండి, డ్రై మ్యాటర్ పెరుగుతుంది అంతే తప్ప ప్రోటీన్ మాత్రం సేమ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇలా చూసుకుంటే మన రెడ్ నేపర్ కూడా సేమ్ టు సేమ్ వాడుకోవచ్చు అండి. వాడుకోవచ్చు అండి. ఓకే, అవును. ఇది కూడా సేమ్ హైట్ పెరుగుతానా? ఇది same అండి. అవునండి, ఇది ఇంకా 4G సూపర్ నేపర్ కన్నా ఫాస్ట్ గా వస్తుంది, హైట్ తొందరగా పెరిగేస్తుంది. హైట్ తొందరగా. అవును. ఓకే, గాలి అలా వచ్చినప్పుడు కింద పడకుండా మంచిగా ఉంటుంది. అలా ఏముండదు అండి, ఇప్పుడు మనం కంటిన్యూస్ గా వాటర్ పెట్టినప్పుడు కింద నీళ్ళు అనేది ఎక్కువ పచ్చిగా ఉంటే గాలి ఎక్కువ వచ్చినప్పుడు బెండ్ అయిపోయే ఛాన్స్ దేనికైనా ఉంటుంది, అంతే కామన్. ఓకే అన్న.